హాయ్ ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ పథకానికి సంబంధించి గత కొన్ని రోజులుగా మన ఛానల్ కామెంట్ బాక్స్ లో అసలు వందలాది మెసేజ్లు వస్తున్నాయి. అక్క ఫామ్ లో క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కొడితే తీసుకోవట్లేదు, పేర్ మ్యాచ్ అవ్వట్లేదు అని వస్తుంది. రేషన్ కార్డ్ లేకపోతే అప్లై చేసుకోవచ్చా, ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే ఇద్దరికీ వస్తుందా అంటూ ఎన్నో సందేహాలు అడుగుతున్నారు. సో ఈ రోజు వీడియోలో మీకున్న ప్రతి ఒక్క డౌట్ కి క్లియర్ సొల్యూషన్ ఇవ్వబోతున్నాను. ముఖ్యంగా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ సమస్యను కేవలం 2 నిమిషాల్లో ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, అసలు ప్రభుత్వం మిషన్ ఇస్తుందా లేక బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తుందా, వీటన్నిటిపై పూర్తి వివరాలు చూద్దాం. వీడియో కాస్త వివరంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీ ఫామ్ రిజెక్ట్ కాకుండా సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుందండి. సో మనకి ఉచిత ఉచిత మిషన్స్ అనేవి ఆగస్టు 15th స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. సెప్టెంబర్ 15th వరకు ఉందన్నమాట అప్లై చేసే డేట్స్. సో ఇప్పుడు ముందుగా మనకి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న క్యాస్ట్ సర్టిఫికేట్ నాట్ ఫౌండ్ లేదా ఇన్వాలిడ్ డీటెయిల్స్ ఎర్రర్ గురించి పూర్తిగా అర్థం చేసుకుందాం. సో దీనికి 4 కారణాలు ఉండొచ్చు. మొదటి కారణం ఏంటంటే పేరు టైప్ చేయడంలో తప్పు. చాలా మంది అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆధార్ కార్డు లేదా 10th క్లాస్ మెమో చూసి పేరు టైప్ చేస్తున్నారు. కానీ ఈ పోర్టల్ మీ సేవా డేటాబేస్ తో నేరుగా లింక్ అయి ఉంటుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పై పేరు ఎలా ప్రింట్ అయి ఉందో, అంటే ఇంటి పేరు ముందుందా, వెనుక ఉందా, మధ్యలో స్పేస్ ఉందా లేదా ఇంకా ఇనిషియల్ మాత్రమే ఉందా, అచ్చం అలాగే టైప్ చేయాలి. ఒక్క స్పేస్ లేదా ఒక్క స్పెల్లింగ్ అక్షరం మారిన సిస్టమ్ అనేది రిజెక్ట్ చేస్తుందంట. సో సెకండ్ వన్ ఏంటంటే అప్లికేషన్ నెంబర్ వర్సెస్ సర్టిఫికేట్ నెంబర్. మీ సేవ సెంటర్ లో అప్లై చేసేటప్పుడు ఇచ్చే రసీద్ నంబర్ ను చాలా మంది కొడుతున్నారు. అది తప్పండి. సర్టిఫికెట్ అప్రూవ్ అయ్యాక వచ్చే ఒరిజినల్ సర్టిఫికెట్ పై భాగంలో లేదా బార్ కోడ్ కింద ఉండే నెంబర్ ను మాత్రమే ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిజిసి, ఐసి లేదంటే టీజీ, ఏపీ ఇలా వంటి అక్షరాలతో మొదలవుతుంది. ఈ లెటర్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ లోనే టైప్ చేయాలి. మధ్యలో ఎలాంటి స్పేస్లు, స్లాష్లు, హైఫన్లు పెట్టకూడదు. ఇక థర్డ్ ఏంటంటే మీ పాత లేదా కొత్త చేతిరాత సర్టిఫికేట్స్. గతంలో జారీ చేసిన మాన్యువల్ చేతితో రాసిన సర్టిఫికేట్లను ఆన్లైన్ డేటాబేస్ గుర్తించదండి. మీ వద్ద కేవలం డిజిటల్ బార్కోడ్ ఉన్న మీ సేవ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. పాతది ఉంటే వెంటనే మీ సేవలో రీఇష్యూ లేదా డిజిటలైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఫైల్ అప్లోడ్ సైజు అండ్ పేరు ఎర్రర్స్ రావడం జరుగుతుంది అంటున్నారు. సర్టిఫికేట్ ఫోటో లేదా పీడిఎఫ్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఫైల్ సైజు. పోర్టల్లో సాధారణంగా 100 KB నుండి 200 KB లోపు మాత్రమే అడుగుతున్నారు. ఫైల్ సైజు పెద్దగా ఉంటే అప్లోడ్ అవ్వదు. అలాగే మీ మొబైల్లో ఫైల్ సేవ్ చేసిన పేరులో క్యాస్ట్ సర్టిఫికేట్ @2026.pdf ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్లు ఉంటే అసలు సిస్టమ్ తీసుకోదండి. ఫైల్ నేమ్ అని కూడా నార్మల్ గా ఎలా అంటే cast.pdf లేదా document.jpg అని సింపుల్ గా రీనేమ్ చేసి అప్లోడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా మందికి తెలీదు. సో ఇంకొకటి ఏంటంటే సర్వర్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు యాప్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి మీరు ఉదయం 7 గంటల లోపు లేదా రాత్రి 9 గంటల తర్వాత ప్రయత్నిస్తే సర్వర్ అనేది చాలా వేగంగా పనిచేస్తుంది. ఇంకా రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే అర్హతలు. చాలా మంది అడుగుతున్న ప్రశ్నలకు పాయింట్ టు పాయింట్ సమాధానాలు చూద్దాము. వయసు పరిమితి. దరఖాస్తు చేసుకునే మహిళల వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్టంగా 40 నుండి 45 ఏళ్ల లోపు ఉండాలి. రేషన్ కార్డు నిబంధన వచ్చేసి అభ్యర్థి కుటుంబానికి తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మీ సేవ ద్వారా తీసుకున్న తాజా వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం అయితే జత చేయాల్సి ఉంటుంది. ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉండాలి. కుటుంబంలో ఎంత మందికి వస్తుంది అంటే ఒకే ఇంట్లో లేదా ఒకే రేషన్ కార్డు పై అత్త కోడలు లేదా ఇద్దరు అక్క చెల్లెలు ఉంటే ఇద్దరికి రాదు. ఒకే కుటుంబానికి లేదా ఒక రేషన్ కార్డు యూనిట్ కు ఒక మహిళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందండి. సో ఈ పథకంలో వితంతువులు, ఒంటరి మహిళలు, ఇంకా దివ్యాంగులు, అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద మహిళలకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందండి. సో ఇంకొకటి ఏంటంటే మీరు నార్మల్ గా దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే టైలరింగ్ సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేయవచ్చా అని అడుగుతున్నారు. ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ చేయాలా అని కూడా అడుగుతున్నారు. టైలరింగ్ సర్టిఫికేట్ విషయానికి వస్తే ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి
కుట్టు శిక్షణ సర్టిఫికేట్ ఉన్న వారికి ఎంపికలో వెయిటేజ్ ఉంటుంది. అయితే సర్టిఫికేట్ లేకపోయినా మీకు బేసిక్ కుట్టు పని వచ్చు అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకొకటంటే ప్రజాపాలన దరఖాస్తులు. గతంలో ప్రజాపాలన ఫామ్‌లో దరఖాస్తు చేసుకున్న వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ప్రత్యేకంగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లింక్ ఓపెన్ చేసినప్పుడు మీ వద్ద ఉన్న అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌తో స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం లేదా అడిగిన అదనపు వివరాలు నమోదు చేయడం అయితే మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇంకా దరఖాస్తుకు మీ దగ్గర ఉండాల్సినవి ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఒకవేళ తెల్ల రేషన్ కార్డ్ లేకపోతే, ఇంకోటి డిజిటల్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకోటి ఆధార్‌కి లింక్ అయిన బ్యాంక్ సేవింగ్స్ ఖాతా, పాస్‌బుక్ జిరాక్స్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, టైలరింగ్ సర్టిఫికేట్ ఉంటే జత చేయండి. ఓకేనా? దివ్యాంగులు లేదా వితంతువులు అయితే సంబంధిత ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా మందికున్న మరో సందేహం. ప్రభుత్వం నేరుగా మిషన్ తెచ్చి ఇస్తుందా? లేక బ్యాంకు ఖాతాలో డబ్బులు ఇస్తుందా? ప్రభుత్వం సాధారణంగా 2 పద్ధతిలో ఒకటి అమలు చేస్తుందండి. డైరెక్ట్ మిషన్ డిస్ట్రిబ్యూషన్. ప్రభుత్వం ఎంపిక చేసిన బ్రాండెడ్ కుట్టు మిషన్లను మండల కేంద్రాల్లో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు నేరుగా అందజేస్తారు. సో, డెబిట్ పద్ధతి అంటే అర్హులైన మహిళల ఖాతాలో మిషన్ కొనుగోలుకు సరిపడా మొత్తాన్ని నేరుగా జమ చేసి మిషన్ కొనుగోలు చేసిన రసీదును అధికారులకు చూపించాల్సి ఉంటుంది. సో, ఎంపికైన వారి జాబితాను సంబంధిత గ్రామ పంచాయతీ లేదా వార్డు సచివాలయాల నోటీస్ బోర్డులో మరియు అధికారిక పోర్టల్‌లో ఉంచుతారండి. సో, మనకైతే అప్లికేషన్ డేట్ అయితే ఎండ్ కావాలి కదా! సెప్టెంబర్ 15థ్ వరకి లాస్ట్ డేట్ ఉంది. సో, లాస్ట్ డేట్ వరకి ఎంతమంది అప్లై చేస్తారో చూసి, ఆ తర్వాత ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. అందరూ ఎలా అడుగుతున్నారంటే, సో, మరి నేనిప్పుడు అప్లై చేశాను. ఎన్ని రోజులకు వస్తుంది అని అడుగుతున్నారు. సో, లాస్ట్ డేటే సెప్టెంబర్ 15థ్ అండి. వెయిట్ చేయాల్సిందే. సో, ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్‌లో ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ కోసం ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. 500 లేదా రూ. 1000 ఫీజు కడితే రేపే మిషన్ ఇంటికి వస్తుంది అంటూ రకరకాల లింకులు, నకిలీ ఏపీకే ఫైల్స్ షేర్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ పథకాలకు ఎక్కడ ప్రైవేట్ వ్యక్తులకు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సో, ఎలాంటి థర్డ్ పార్టీ లింకులను క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్‌లు, బ్యాంక్ ఓటీపీలు ఎంటర్ చేయకండి. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే జీవోలు, అధికారిక పోర్టల్స్ లేదా మీ సమీప ఎంపీడీఓ మున్సిపల్ ఆఫీసుల ద్వారా మాత్రమే ఖచ్చితమైన సమాచారం అందుతుంది. సో, ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను ఎవరికీ ఫార్వర్డ్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇదండి ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ దరఖాస్తు విధానం. సో, నాకు తెలిసి మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకేదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో అడగండి. క్యాస్ట్ సర్టిఫికేట్ సమస్య పరిష్కారం మరియు పూర్తి అర్హతల వివరాలు చెప్పాను. ఇప్పుడు చెప్పిన పద్ధతిలో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పేరు, నంబరు సరిచూసుకొని దరఖాస్తు చేసుకోండి. ఎలాంటి ఎర్రర్ రాకుండా సబ్మిట్ అవుతుంది. ఇంకా ఈ పథకానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఏ మాత్రం మొహమాట పడకుండా కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ప్రతి కామెంట్‌కి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, ఈ సమాచారం మీ గ్రామంలోని లేదా మీ కాలనీలోని ఎంతో మంది మహిళలకు ఉపయోగపడుతుంది కాబట్టి మీ వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.